ఇవాళ డే 6 అండి. ఇవాళ నేను చూస్ చేసుకున్న కలర్, నా అవుట్ఫిట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ మీద వైన్ కలర్ బార్డర్తో ప్యూర్ కంచి శారీ అండి. బార్డర్ ఒక్కసారి చూసారా, ఇలా మీనాకారి బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసి కంచిలో తీసుకున్నానండి. అండ్ దీనికి టాజిల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా చేపించాను. ఒకసారి చూస్తే శారీ టాజిల్స్ అన్ని పళ్ళులో చాలా డిఫరెంట్గా చేయించానండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కాబట్టి శారీలో ఇలా 2 కలర్స్ వచ్చేలాగా పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్తో చేయించేశాను. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా తీసుకున్నానండి. ప్యూర్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద ఇలా ఫుల్ వర్క్ చేయించాను. ఒక్కసారి వర్క్ మీరు డీటెయిల్డ్గా గమనిస్తే ఇదండి ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి దీనికి చాలా డిఫరెంట్గా ఇలా నెట్తో వీ షేప్లో పెట్టించానండి. అండ్ కింద వచ్చేసరికి మళ్ళీ ఇలా స్కాలప్ కటింగ్ వస్తుంది. ఇలా నెట్తో వీ షేప్ వచ్చేస్తుంది. వర్క్ చాలా నీట్గా చేయించేసానండి. స్పెషల్గా వర్క్ అంతా మన బుటిక్లోనే జరిగింది. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఇలాగే ఎల్ షేప్లో స్కాలప్తో ఇప్పించేసాను. ఒక్కసారి చూడండి, ఎల్ షేప్లో ఇలా స్కాలప్తో ఇప్పించేసాను. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. మగ్గం వర్క్లో మీకు ఎలాంటి డీటెయిలింగ్ వర్క్స్ కావాలి అన్నా కూడా మన మనోజ్ బొటిక్లో నీట్గా ఫినిషింగ్తో జరుగుతుంది. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తుందండి మీకు. అండ్ ఈ అవుట్ఫిట్ని వచ్చేసి వేసుకున్న తర్వాత నా లుక్ ఎలా ఉంటుందో నేను చూపించేస్తాను. నెక్స్ట్ రెడీ అవబోతున్నాను కాసేపట్లో. అండ్ ఇది మాత్రము స్పెషల్గా టెంపుల్లో షూట్ చేయించుకున్నానండి. మన రామేశ్వరం ఉంది కదా, అక్కడ శివాలయంలో చేయించుకున్నాను. ఒక్కసారి చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేసి. థ్యాంక్ యూ.